വർണ്ണച്ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ് പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മൊഞ്ചണി വർണ്ണച്ചുന്ദരി വാ പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മൊഞ്ചണി വർണ്ണച്ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ ഹോയ് പുഞ്ചിരി തഞ്ചി കുഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മൊഞ്ചണി വർണ്ണച്ചുന്ദരി വാ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు छुप छुप के मुझे देखा तू कर सरी सरिया सरी सरिया जो गाता जो दिलाता रंगीला तारा तेरे बिछड़े तारीना మధురగానం ఆమె ధైర్యం మనకు బలం ఆమె ప్రేమే జీవనధనం ఆమె అడుగు విజయదారి ఆమె చూపే ఆశల తారి ఆమె ఉన్న వెలుగు నిండే ఆమెతోనే లోకం అందే తల్లిగా ప్రేమ పంచే వెలుగు అక్కగా అండగా నిలిచే వెలుగు కూతురిగా కలలే. Thanks to all Surya family members. Belated Happy Women's Day to our Surya team, women's team. Surya families. On this Women's Day occasion, you are endorsed to the school assembly and all the public meetings we can use in a better manner and better communication, better way of presentation of everything. And also I wish to all our beloved staff members a related International Women's Day celebrations to each and everyone. ఆమె అడుగు విజయదారి ఆమె చూ ఈదో వరం ఈ సంబరం విద్యానికేతనం విద్యార్థి కళలకు దీపం సూర్య విద్యానికేతన్ విజ్ఞాన భవిత కుమారం సూర్య విద్యానికేతన్
ट्रेनर, मेरे शिक्षकगण और मेरे साथियों, आप सभी को शुभ सायंकाल और महिला दिवस की शुभकामनाएं। नारी एक वरदान है। जिस घर में लड़की नहीं होती है उस घर में अंधेरा हो जाता है, शांति का रूप भी नहीं होता है। इस संदर्भ में कुछ कविता बताना चाहती हूँ। इस दुनिया में पहचान है औरत, हर घर की शान है औरत, घर घर की जान है औरत, बेटी बहू माँ बनकर हर घर की इलाज बनती है औरत, लक्ष्मी की स्वरूप है औरत और सरस्वती की प्रतिरूप है औरत, गली और आंगन की मुस्कान है औरत। धन्यवाद। ఆమె గౌరవం అన్నమాట. I need to go in front of our pre-primary teachers, because what they are doing actually as a teacher for women and girls, rights, justice, action, women and girls అనే అభినందనలు ప్లస్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న సార్ ఏమంటివి జాతీయ పౌర సూచన కింద నిల్వ అంత లెందులేవా? ఎంత మాట ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు. ఇది కుల పరీక్షే అందువా. అందరికీ శుభ సాయంకాలం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులు ఇప్పుడు దాకా నది గురించి, స్వేచ్ఛ సమానత్వం గురించి అనేక విషయాలుగా వివరించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం స్టార్ట్ అయిన ఈ పోరాటం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ సాధించాలి అనుకున్నప్పుడు మనం పనిచేసేటువంటి వాతావరణాన్ని మనకి మనంగా పాడు చేసుకోకుండా దాన్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా పనిచేయడం మూలనే ఈరోజు ఇంత సాధికారత సాధించబడిందని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. ఎప్పుడైతే ఇందాక మనం కొంతమంది మిత్రులు చెప్పినట్టు ఈర్ష్య ద్వేషాలు చాలా వరకు తగ్గిపోయినాయి కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళా మనులు ఒకే చోట కూర్చొని ఇంత ఘనంగా ఈ సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు. వారందరి ఒక టైంని ఇక్కడ కేటాయించుకున్నారు. ఈ సెలబ్రేషన్ చేయడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదు, మేము చేయగలుగుతామని కృత నిశ్చయంతో వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని చాలా అద్భుతంగా డిజైన్ చేయడమే కాకుండా సాఫీగా నడిపించగలుగుతూ ఉన్నారు. ఇలాంటి మీటింగ్లు ఎన్నైనా చేయగలుగుతారు. మీటింగే కాదు, మన కుటుంబాన్ని నడపడం పట్టు చీరల చందమామ, ఏడు మందెల్ల పెన్నెలమ్మ, కన్నెరు బాల కోనసీమ, కోటి నాడల బతుకుమ్మ, గుగ్గి బంగారమా, సిగ్గి సింగారమా, అగ్గి కాజేసేలేమా, ఒళ్ళి బంగారమా, నవ్వే బంగారమా, నంది కాజేసేనమ్మ. तू
దీపం జగమంతా నిండిన అనురాగం నీ అడుగులు తోడైతే విజయమే సొంతం నీ మాట వింటేనే గుండె నిండా ధైర్యం నారి నువ్వే ఒక దారి అమ్మావై సఖివై నడిపేటి లారి ఓ నారి నువ్వే ఒక దారి ఈ సృష్టికి నువ్వే ప్రాణదారి ఆడవాళ్ళమండి మేము నీ రెండు కళ్ళమండి మేము మేము కూరే నీదైతే ఉప్పే మేమండి కాఫీ నీదైతే తప్పే మేమండి లేకపోతే లేకపోతే మగవాళ్ళ పండి కడవండి ఆడవాళ్ళమండి మేము నీ రెండు కళ్ళమండి మేము ఆడవాళ్ళమండి మేము నీ రెండు కళ్ళ ఆమె ప్రేమే జీవనధనం ఆమె అడుగు విజయదారి ఆమె బాధ్యత కోసం కుటుంబం కోసం అందరినీ కనుపాపలా తలచి ఆత్మీయత పంచి తనవారి కోసం అహర్నిశలు కష్టించి వారి భవిష్యత్తు కోసం తన ఇంటిని నందనవనం చేసే గొప్ప వ్యక్తి మహిళ. ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆ భారం మోసే భూమివి నువ్వేనమ్మా సహనానికి రూపం నువ్వు శాంతికి సంకేతం నువ్వు ఈ సృష్టికి మూలం నువ్వు ప్రతి సృష్టికి ప్రాణం నువ్వు ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆ భారం మోసే భూమివి నువ్వేనమ్మా తెల్లవారి వెలుగుల్లోన ఉదయించే కిరణం నువ్వు వాకిట్లో ముగ్గులు పెట్టి వేకువ జాబిల్లి నువ్వు తీరొక్క రుచులందించి అలనాటి అక్షయ నువ్వు నరహీనుల భరతం పట్టి ఈనాటి నిర్భయ నువ్వు ఆది బిందువైనా అమ్మవి నువ్వు ఆత్మబంధువైనా ఆలివి నువ్వు అనురాగం పంచే చెల్లివి నువ్వు అభిమానం పెంచే ఆడ జన్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆ భారం మోసే భూమివి నువ్వేనమ్మా ఎన్నెన్ని రంగాల్లోన కనబరచిన ప్రతిభవు నువ్వు ఎదురీది గమ్యం చేరి సాధించిన ప్రగతివి నువ్వు అంతరిక్షం అధిరోహించిన అంతులేని శక్తివి నువ్వు సంసార సాగరమైతే నడిపించే నావవి నువ్వు రాజ్యాలే ఏలిన నేతవి నువ్వు రాజనాలు పండించే రైతువి నువ్వు మరణాన్ని ముద్దాడి త్యాగం
తత్వం పంచిన దైవం నువ్వు ఎలా పొందినావే తల్లి ఆడ జన్మను ఏమని పొగడాలి నేను ఆ బ్రహ్మను ఆకాశంలో సగమై నిలిచావమ్మా ఆ భారం మోసే భూమివి నువ్వేనమ్మా ఆదిశక్తి రూపం అని అమరగాని చూసినా ఇంటికి దీపం అంటూ సవిధలాగా మార్చిన సుకుమారిని అంటూ సంఖ్యలు వేసిన మహాలక్ష్మి అంటూనే మన బొమ్మగా చేసిన నీ ఉనికిని నిలిపేందుకు నువ్వే ఒక కథనమై కదిలావుగా నీ భవితను మార్చేందుకు నాది పలికానుగా మహిళా నీకు జోహారు మహిళా నీకు జోహారు పరదా వెనుక నుంచి పలికి లేడి పురోగతికి పలుకులు తీశావు ప్రతి రంగంలోనూ పరిమితి లేదంటూ నీ ప్రతిభను చూపావు గమ్యం వెనుకనే గడప దాటి వచ్చావు ధ్యేయం విరిగా శిఖరాగ్రం చేరావు చిక్కులెన్ని చుట్టూ పుట్టినా మానవుడుగా నెన్ను వెంట తరిమినా అభ్యుదయం వైపుగా ఉద్యమమై ఉరికావు అవనిందల అడవిలోన మరుగని యుద్ధం చేశావు కలవంచకు ఈ మానని సమాజ ధోరణికి తెరదించకు నీలో ప్రవహించే ప్రేరణకి నీ ఆత్మస్థైర్యమే వెలుపురమ్మతా నీలో నీ మారు చూపనా ఎదురై నిలబడు పులిలా కలబడు ఎదురై నిలబడు పులిలా కలబడు ఈ పుడమే తడబడగా అడుగులే ముందు మహిళా నీకు జోహారు మహిళా నీకు జోహారు
తీసావు, కోతలు కోసావు, నూర్పిడి చేసావు. వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి గాలికి కూడే రాదు. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది. అంటే ఆ మౌనాన్ని చీల్చి సూర్యకాంతి వలె ముందుకు నడిపించేటటువంటి ఒక గొప్ప శక్తి. పల్లకిలోన చిగురాకుల సవడిలోన నిరంతరం వసంతమే సంగీతం. గుప్పెడు గుండెలలోన గుడి గంటల సవడిలోన ప్రతిక్షణం స్వరాక్షనే సంగీతం. అలలాంటి జీవితాన నిజమైన హాయి రాగం, ఎన్నెల్లో నా గోదారల్లే పొంగే సంగీతం. ఆటల పల్లకిలోన చిగురాకుల సవడిలోన నిరంతరం ప్రతిక్షణం సంగీతం. కనుగొన్నది అంత మహిళలు సృష్టికే మూలం. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వేదికకి కొంతమంది వేదిక మీద ఉంటే వేదిక అందం ఇస్తుంది వాళ్ళకి, కొంతమందికి వేదికకే అందం ఇస్తారు. అటువంటి వేదికకే వండి తెచ్చినటువంటి చిన్న చిరునవ్వులతో ఎప్పుడు కూడా వేదికకే వండి తెచ్చినటువంటి మన వ్యవస్థాపకులు బ్రహ్మానంద రెడ్డి సార్ గారికి మరియు పద్మా మేడం గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాడు. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న సీస పద్య మాలిక వినిపిస్తున్నాను. మమతల మూలమై మమతల మూలమై మాతృత్వ రూపమై మనుగడకు మార్గము చూపు మహిమయై సమతా స్వరూపిణి సాహస సౌందర్యమై మహిళలే జగతికి మహోన్నత దీపములు. అమ్మగా అనురాగములు అందించు దైవమై అక్కగా ఆదరణలందించు ఆశ్రమై జ్ఞాన మార్గము చూపించు గురువై మహిళలే సమాజము వెలుగులు నింపువారు. కష్టములు ఎదిరించి ధైర్యము నిలిచి కలలను నిజముగా మార్చు శక్తి సత్య సంకల్పముతో సాగు మహిమాన్వితమై మహిళలే భూమికి మహత్తర గౌరవము. ఇంటికి ఇలవేల్పై ఆనంద దీపమై సమాజ అభివృద్ధికి స్ఫూర్తి రూపమై దేశ ప్రగతికి దారి చూపు శక్తి మహిళలే భూమిలో మహోన్నత శోభలు గౌరవముతో మహిళను చూసిన చోట గౌరవముతో మహిళను చూసిన చోట శాంతి సౌభాగ్యములు నిండే నిత్యము. అందరము కలిసి వందనములు చేద్దాం మహిళా మతలకు.
युगों से पहेली है जो, कभी नंगे पाँव से आंगन में खेली है जो, कभी इंद्रधनुष बन के खड़कती है कलाई में, वही शक्ति है नारी जो कविता कली कहानी बन जाती, जिसकी एक करवट वक्त को बदल जाती, जो प्यार से उठता दे शाम से ऊंचा, जो जिद पे आ जाए तो समय को बदल देती, वही शक्ति है नारी। कभी कभी वो शक्ति है, कभी कभी वो भक्ति है, न झुकती है न रुकती है, न थमती है न थकती है, न झुकती है न रुकती है, न थमती है न थकती है। वो शक्ति है, 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 वो शक्ति है। है कि जिसको अपनी शक्तियों का ज्ञान है, जिसके हाथ में कमान लक्ष्य पर ही ध्यान है, जो लक्ष्यवाद की लहर के सर पे चढ़ के झूम ले, कि प्रश्न चिन्ह तोड़ कर जो उत्तरों को झूम ले। वो शक्ति है, 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 वो शक्ति है। హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే టు ఉమెన్ స్టాఫ్. బిలేటెడ్ ఎందుకనేదంటే బిలేటెడ్ కాదు, ఈ మంత్ అంతా చేసుకోవచ్చు ఉమెన్స్ డే. ఉమెన్స్ డే అనేది మార్చి 8 అనేది కొన్ని కంట్రీస్లో డిఫరెంట్గా కూడా చేస్తారు. సో ఉమెన్స్ డే ఫిబ్రవరి నుంచి మార్చ్ వరకు చేసుకోవచ్చు. సో నాకు బిలేటెడ్ అవసరం లేదు. సో ఈ ఉమెన్స్ డే చేసుకోవడానికి చాలా స్ట్రగుల్స్ వచ్చాయి, కానీ మన సంకల్పం అనేది ఒకటి ఉంటుంది కదా, అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అందుకని ఈరోజు చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. సంకల్పం అని ఎందుకు వాడాను అంటే, ఇప్పటి వరకు వాళ్ళు అది సాధించారు, వీళ్ళు ఇది సాధించారు
మనము ఏం సాధించాం అనేది క్వశ్చన్ వేసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి సాధించారు, మనకేం లేదు కాబట్టి సాధించలేము, ఇవన్నీ కాదు. గొప్పగా కళలు కనండి, దానికోసము చాలా హార్డ్ వర్క్ చేయండి, దాని మీద మన సంకల్పం ఎప్పుడు పక్కకు పోకుండా చూసుకోండి. సక్సెస్ అనేది మీ వెంట ఖచ్చితంగా వస్తుంది. చాలామంది సార్లు చాలా బాగా చెప్పారు ఉమెన్స్ ఎలా ఉండాలి. ఫస్ట్ ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి. నా వర్డ్ నాకు బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఒక సామెత ఉంటుంది, 10 మంది మగవాళ్ళైనా ఉండొచ్చు కానీ 2 కప్పులు ఒక చోటు ఉన్నదంటే అక్కడ ప్రళయం జరుగుతుంది అని. దాన్ని ఇచ్చేసేసి ఇద్దరు లేడీస్ హ్యాండ్ రైట్ కలిపారంటే గెట్ టుగెదర్ ఒక సొసైటీని చేంజ్ చేయగలుగుతారు అనే సామెత రావాలని నా కోరిక. సార్ వాళ్ళు చెప్పినట్టు దానికి రీజన్ ఏంటి అంటే, మనకు 2 కప్పులు వస్తే ప్రళయం అంటే జస్ట్ మనలో ఉన్నటువంటి జలస్ అంతే, చాలా జలస్. ఆ జలస్ వదిలేసుకుంటే ఖచ్చితంగా వస్తుంది. పురోభివృద్ధి సాధించాలి అంటున్నాం, చాలా వరకు సాధించాము, ఇంకా సాధించాలి అంటున్నాం. ఈరోజు ఒక గోలే రేపటికి ఒక జీవన జ్యోతి అయ్యే ఉమెన్గా ఉంటుంది. మనం ఇవ్వాల్సింది ఏమంటే, మన ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక సిస్టర్ కానీ గర్ల్ చైల్డ్ కానీ ఉంటుంది. ఒకే ఒకటి మనం చేయాల్సి ఏంటి అంటే, వాళ్ళ భావనల్ని, వాళ్ళ ఫీలింగ్స్ స్వేచ్ఛగా చెప్పగలిగే అవకాశం ఇవ్వండి. ప్లస్ వాళ్ళని ఎంచుకోవడానికి, వాళ్ళు ఏ రంగం ఎంచుకుంటారు, లేకపోతే వాళ్ళ నిర్ణయాన్ని స్వాతంత్రంగా ఫ్రీడంగా మనకి ఇండిపెండెంట్గా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇవ్వండి. ఈక్వల్ ప్రయారిటీస్. మనం చాలా వరకు అబ్బాయిలకి ఇంకొక గర్ల్ చైల్డ్ ఒక బాయ్ చైల్డ్ ఉంటే, బాయ్ చైల్డ్కి ఇచ్చినటువంటి ఇండిపెండెంట్ గర్ల్ చైల్డ్కు కొన్నిట్లో రిస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా పెడతారు ఉంటాయి. సేఫ్టీ చెప్పడం వేరు, రిస్ట్రిక్షన్స్ చెప్పడము వేరు. సో ఈ 3 మనం గర్ల్ చైల్డ్కి ఇవ్వగలిగితే మనం అనుకునే సొసైటీలో చేంజ్ ఉమెన్ కాగలదు అనేది మన గర్ల్ చైల్డ్కి మనం ఇచ్చే భరోసా అవుతుంది. స్వేచ్ఛగా వాళ్ళ ఫీలింగ్స్ చెప్పగలాలి, వాళ్ళ ఎంచుకునే రంగాన్ని ఫ్రీగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఎంచుకునే శక్తిని ఇవ్వాలి. ప్లస్ ఈక్వాలిటీ. మేము చాలామంది మాకు చూస్తూ ఉంటాం, బాగా అమ్మాయి చదువుతుంటుంది, అమ్మాయిని తీసుకుపోయి గర్ల్స్ స్కూల్లో వేస్తారు, వాడు అట్లా చెప్తాడు, ఇక్కడ చదివిస్తాడు. నేను అందుకే ఈక్వాలిటీ ఇక్కడ ఉండాలి. ఎప్పుడైనా ముందు సొసైటీలో చేంజ్ రావాలి అంటే ముందు మన ఫ్యామిలీలో చేంజ్ రావాలి. ఒక ఫ్యామిలీలో చేంజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మన ఊర్లో చేంజ్ వస్తుంది. ఊరు అయితే ఖచ్చితంగా దేశం పురోగతి సాధిస్తుంది అన్నమాట. కాబట్టి ఎక్కువ బాధ్యత మీరు ఇంతవరకు చెప్పారు, ఉమెన్స్ సహనము, ఉమెన్స్ ఇంటిని చూసుకుంటుంది. సో ఉమెనే కరెక్ట్గా ఆ ఇంటిలో ఉండేటువంటి ఈక్వాలిటీని చేంజ్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది. యాక్చువల్గా ఎందుకు అన్నాను అంటే, ఇక్కడ రాంగ్ ఏం తీసుకోవద్దమ్మా. ఫాదర్స్ కన్నా మదర్సే అబ్బాయిని గౌరవం చేసుకుంటారు. అమ్మాయి కన్నా ఏముంది అమ్మాయి అబ్బాయిని, రైట్ ఆర్ రాంగ్? ఖచ్చితంగా ఉందమ్మా. మనం నేనే చెప్తున్నాను, నేనే ఉన్నాను, మా అన్ని ప్రయారిటీస్ ఇస్తానేమో. కొంత అబ్బాయిని చెప్పడానికి ఆలోచిస్తాం, అమ్మాయిని అయితే అంటే కూడా అర్చేస్తాం. అది ఖచ్చితంగా జరుగుతుంది, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. కొన్ని విషయాలు, అన్నీ కాదు, కొన్ని విషయాలు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను చెప్పేది, సార్ కరెక్ట్గా చెప్పారు, ఎవ్రీడే మిమ్మల్ని మీరు ఒకరు విష్ చేసుకోండి. అదైతే నేను కూడా కోరుకుంటున్నాను. సార్ వాళ్ళు విష్ చేసుకోవడం చూసాను కానీ లేడీస్ స్టాఫ్ విష్ చేసుకోవడం నేను అంత తక్కువగా చూశాను. సో ఏదైతే ఇంత ఘనంగా మంచిగా తక్కువ పీరియడ్లో ఇంత బాగా అలంకరించిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అమ్మా. సిల్వర్ జూబ్లీ సక్సెస్లో మీ పాత్ర కూడా చాలా చెప్పుకోవాల్సిన విషయం, గొప్ప విషయము. ఎందుకంటే ఈ నెంబర్ కంటే ఈ నెంబర్ ఎక్కువగా ఉంది. సో మీ అందరి సహకారము మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. గురువుగా జానం ఇచ్చే దీపం, నాయకురాలై దారి చూపే దీపం.
రంగులు నింపే శక్తి రక్షణలో నిలిచే